మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టైటిల్ పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉండాలన్న తన పట్టును నెరవేర్చుకున్నాడు సూపర్ స్టార్. ఇంగ్లీష్ టైటిల్ అయినా సరే స్పైడర్ కే మొగ్గు చూపి దర్శకుడు మురుగదాస్ను కూడా ఒప్పించేశాడు. ఇప్పటికే సోషల్ మీడియా స్పైడర్ ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి శాటిలైట్ ను కూడా కంప్లీట్ చేసేశారు నిర్మాతలు. సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ సూపర్ ప్రైస్ ఇచ్చి కొనుగోలు చేసింది జీ నెట్వర్క్. తెలుగు, తమిళ్తో పాటు ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ కు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, మురుగదాస్ సినిమాలకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని హిందీలో కూడా స్పైడర్ ను రిలీజ్ చేయబోతున్నారు. 3 భాషలకు కలిపి శాటిలైట్ హక్కులను 26.5 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకుంది జీ నెట్వర్క్. టాలీవుడ్ సినిమాలో ఇదో భారీ రికార్డుగా చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత స్పైడర్ కే అత్యధికంగా శాటిలైట్ పలికింది. ఇందుకు 3 భాషలో రిలీజ్ చేయనుండడం బాగా కలిసొచ్చిందని చెప్పాలి. మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వి ప్రసాద్, ఠాకూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా స్పైడర్ కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.